యేసుప్రభువు వారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేయుచున్నాను. నా పేరు వీరలక్ష్మి, కొత్తగూడ, మహబూబాబాద్ కమిటీ. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారిచే రచించబడినటువంటి ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు అనే గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చెప్తున్నాను. వారి జోలికి పోవద్దండి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు. వివరము: మాయ ప్రభావంలో ఉన్న మనుషులు, మాయ యొక్క అంశ అయినటువంటి పండితులు, పరిసయ్యులు భగవంతుడైన యేసు ప్రభువును విమర్శించారు. అటువంటి వారు దేవుని జ్ఞానము తెలియని వారు. వారికి జ్ఞాననేత్రము లేనే లేదు. వారు జ్ఞానదృష్టి లేనటువంటి గ్రుడ్డివారు. దేవుని జ్ఞానము తెలియని వారు మరొకరికి దేవుని జ్ఞానము ఎలా తెలియజేయగలరు? తమకు జ్ఞానదృష్టి లేకున్నను జ్ఞానదృష్టి ఉన్నవారి వలె నటించుచు, తమకు దేవుని జ్ఞానము తెలియకున్నను తెలిసిన వారి వలె ప్రచారం చేయుచున్నారు. అటువంటి వారిని ప్రజలు నమ్ముకొని సంపూర్ణ జ్ఞానము తెలుసునేమో అని వారిని మార్గదర్శకులుగా తీసుకొని, మాకు దైవ మార్గము తెలుపు వారు ఒకరున్నారని వారి వెంట ధైర్యంగా నడుచుచున్నారు. వాస్తవానికి తమ వలె వారికి కూడా దైవజ్ఞానము లేనటువంటి వారు, జ్ఞానదృష్టి లేనటువంటి గ్రుడ్డివారు అని వారికి తెలియదు. ఒక గ్రుడ్డివాడు మిగతా గ్రుడ్డివారిని కలుపుకొని, నాకు కళ్ళున్నవి మీకు దారి చూపేదను అని చేయి పట్టుకొని పిలుచుకొని పోయిన ఎడల, ఎక్కడైనా గుంత వస్తే ఆ గుంతలో మొదట దారి చూపెదను అని అనిన గుడ్డివాడు పడును, తర్వాత మిగిలిన వారు పడుదురు. అలాగే దేవుని జ్ఞానము తెలిసిన వారిని చూసి దేవుని జ్ఞానము తెలియని వారు హేళనగా మాట్లాడుచు తామే గొప్ప గురువులమని చెప్పుకొనుచుందురు. అటువంటి వారితో దేవుని జ్ఞానము తెలిసిన వారు వాదించవలసిన పని లేదు. జ్ఞానదృష్టి లేనిదే మోక్షమనే శిఖరమును ఎక్కలేరు. జ్ఞానదృష్టి లేని గురువును, జ్ఞానదృష్టి లేని ప్రజలు ఎంతమంది ఆశ్రయించినా కానీ గుణములు అను గుంతలలో పడక తప్పదు. అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.